రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మేడ్చల్ బస్ డిపో ముందు జరిగిన గేట్ ధర్నాలో కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ, ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఏదైతే ధర్నా జరిగిందో రేపు 22వ తారీఖు మేము రాష్ట్ర జేసీ ఏదైతే ఉన్నదో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో అమలు కొరకై ముందస్తుగా నోటీస్ ఇవ్వడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. లాస్ట్కి ఏదైతే లేబర్ కమిషన్ దగ్గర కూడా చర్చలు ఫెయిల్ కావడంతో తప్పని పరిస్థితుల్లో మేమందరం కూడా సమ్మెకు పోతూ ఉన్నాము. మరి దానిలో భాగంగా ఈరోజు సమ్మె సన్నాహక ధర్నా కార్యక్రమాన్ని మేడ్చల్ డిపోలో నిర్వహించడం జరిగింది. మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇది. మేము కేవలం ఏమడుగుతున్నామంటే గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీలు ఏదైతే ఉన్నదో అమలు చేయమంటున్నాం. ఏదైతే మనకు ఆర్టీసీ విలీనం ఆల్రెడీ అయిపోయింది, అపాయింట్ ఏప్రిల్ని ప్రకటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో బకాయి ఉన్న అరియర్స్ కానీ తర్వాత 2017 తర్వాత మళ్ళీ మాకు పే స్కేల్ జరగలేదు. 2021 కానీ 2025 కానీ పే స్కేల్ ఇప్పటివరకు రాలేదు. 2017 జీతానికి మేము ఇంకా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి ఏంటంటే అన్ని డిపోలు ఖాళీ జరిగే పరిస్థితి ఉన్నది. మేము గవర్నమెంట్ ఏం కోరుతా ఉన్నామంటే ఆర్టీసీని ఏదైతే ఉన్నదో ఇప్పుడున్న డీజిల్ బస్సెస్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు కదా, ఆనే రెట్రో ఫిట్గా చేసి ఆ బస్సులనే కొత్తగా మేము మళ్ళీ ఫిట్ చేసుకుని మేమే తిప్పుకుంటాము. లేదా మీరు కొత్త బస్సులు కొనే కార్యక్రమంలో ఈ మేనేజ్మెంట్ వినట్లేదు. ఎందుకంటే అన్ని డిపోలు ఖాళీ అవుతున్నది. ఈ పాటికి చాలా డిపోలు కుక్కటిపల్లి కానీ, కంటోన్మెంట్ కానీ, రాణిగంజ్ కానీ, అలా మియాపూర్ కూడా ఈ అన్ని డిపోలు కూడా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మేడ్చల్ డిపో కూడా ఇక సిద్ధంగా ఉంది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇది. సో డిసెంబర్ 26 వరకు, డిసెంబర్ 2000 లాస్ట్ వరకు క్లోజ్ చేశారని చెప్పారు. ఒక్క డీజిల్ బస్సు తిరగని పరిస్థితి. సో మరి అందరూ కూడా రేపు బస్సులు తిరగకపోతే ఇదంతా ప్రైవేట్ అయితే ఆర్టీసీకి ఏమవుతుంది? పబ్లిక్ ఏమనుకుంటారంటే ఆర్టీసీ పోతే పోయింది అనుకుంటారు. మాకు ఉద్యోగాలు ఈరోజు కాదు ఇంకో ప్లేస్లు ఇస్తారు, కానీ ప్రజలు కూడా బస్సు అవసరం. సో మీ దానిలో భాగంగా మేము సన్యాహ కార్యక్రమం చేశాం. ఒకవేళ ఈరోజు అర్ధరాత్రి వరకు ఏమి చర్చలు సఫలం చేయాలని మేము కోరుకుంటున్నాము. కాని పక్షంలో మేము ఫస్ట్ బస్ నుంచి మేము సమ్మెకి అందరూ పోవడానికి జేఏసీగా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా కార్మికులకు సిద్ధంగా ఉన్నాం.